ఇప్పుడు మీకు తెలంగాణ, ఆంధ్రాలో మీరు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు అలాగే మిమ్మల్ని కొన్ని చోట్ల కూడా నిషేధించారు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు నిషేధిస్తున్నారు మిమ్మల్ని? అదే చెప్పినగా, ధర్మం గురించి పోరాడితే ఎవరైనా నిషేధిస్తారు. ఎందుకు? వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి. వాళ్ళకి కావాల్సింది అధర్మం కాబట్టి, ఇక్కడ ధర్మం అనే దాని గురించి పోరాడితే మేము దేనికి లొంగం కాబట్టి, వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తే మేము లొంగం కాబట్టి దాని గురించి అని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది కూడా ఆరోపిస్తున్నారు ఈ లేడీ అఘోరి ధర్మం, సనాతన ధర్మం పేరిట తనకంటూ అంటే తను బాగా ట్రెండింగ్ అవ్వాలి, అంటే అందరి ముందట అంటే తను ఎక్కువ పోర్ట్రేట్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం డబ్బులు కూడా సంపాదించుకోవాలని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అలా డబ్బులు సంపాదించుకుంటే 5 సంవత్సరాల నుండి ఏం చేసినా మరి? సరే, అలా డబ్బులు సంపాదించుకుంటే నేను తెలంగాణ నుండి వెళ్ళిన తర్వాత గుజరాత్ వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఎంపీ వచ్చాను. 2 నెలలు ఎవరికి కనవల్లే, అవునా? మళ్ళీ ఆ రూపాయలు ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చా? ఎందుకు మనకు డబ్బు ముఖ్యం కాదు. మనకు పోవడానికి భగవంతుడు ఇచ్చిన వాహనం ఉన్నది, పోరాడడానికి శక్తి ఉంది, చాలు. ఇంకొంతమంది కూడా అంటుంటారు రెగ్యులర్గా మీరు చేసే యాక్టివిటీలు ఏంటంటే మీడియా అటెన్షన్ ఎక్కువ కోరుకుంటారు, మీడియాలో ఎక్కువ కనిపించాలని కావాలని మీరు డిఫరెంట్ థీమ్స్తోని కూడా అటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. దీనిపైన ఒకటేనా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ప్రస్తుతం మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ఇది డిఫరెంట్. నేను జనరల్గా 2 తెలుగు స్టేట్స్ గురించి అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికి పోయినా నా వెనకాల వస్తుంటారు, అది కామన్. అది ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఏ స్టేట్కి పోయినా నాకు వస్తూనే ఉంటారు. అది ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు కదా. తెలంగాణ, ఆంధ్రాలోనే ఈ మధ్యలో అయింది, కానీ దానికంటే ముందు నుండే మేము నడుస్తున్నాం కదా. ఎన్నోసార్లు తెలంగాణకు, ఆంధ్రాకు వచ్చిపోయినాం. అప్పుడు ఏం లేనిది ఇప్పుడు ఎందుకు పోర్ట్రేట్ చేశారు అంటే ఎవరో ఒకరు కావాలి కదా చూపించడానికి, అలా చేశారు. ఇప్పుడు ఎంతోమంది వేరే ఏదో నడుస్తుంది కదా, మరి ఇప్పుడు వాళ్ళు వెనక పడ్డారు అంతే. మీడియాకి వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి. ఆ టైంలో నేను వచ్చాను, నన్ను చూపెట్టారు అంతే. ఇంకా ఓకే, ఇప్పుడు